ఫస్ట్ 3 పార్ట్స్ మన ఛానల్లోనే ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అసలు ఫస్ట్ 3 పార్ట్స్లో ఏముందో సింగిల్ లైన్లో చెప్తాను. సూసైడ్ చేసుకున్న బావ మైండ్ డైవర్ట్ చేయడానికి వాళ్ళ మధ్యలో బావతో కలిసాక వాళ్ళ బావ కూడా ఇంకా తనని చీట్ చేసిన అమ్మాయిని మర్చిపోయి ఇంకా వల్లిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అంతలోకి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనతో చెప్పిద్ది అనమాట. శక్తి వాళ్ళ మమ్మీ లక్ష్మి ఈశ్వర్ నాయుడుతో ఏమని చెప్పిద్దంటే, మీ మేనకోళ్ళ వల్లే ఈ శక్తి ఇలా చేంజ్ అయ్యాడండి, లేట్ చేయడం ఎందుకు, వాడు ఎప్పుడు అమ్మాయి వెనకాలే పడతా ఉన్నాడు, లేట్ చేస్తే బాగోదు, పెళ్లి చేసేద్దాం అనేసరికి ఈశ్వర్ నాయుడు ఏమనుకుంటాడంటే అంజునే అనుకొని అంజుతో పెళ్లి చేసేసాక ఆ శక్తికేమో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వల్లి ఏమో వచ్చి ఏడ్చి నేను సూసైడ్ చేసుకుంటాను, నువ్వు అక్కని చేసుకోకపోతే అని చెప్పి ఇంకా బెదిరించి ఇంకా పెళ్ళయ్యేలా చేసిద్ది. లాస్ట్కి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాక శక్తి వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తాడు. నేను ఒకరిని ప్రేమించి ఇంకొకరిని చేసుకున్నాను, నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడనమాట. అక్కడి దాకా పార్ట్ 3 అయ్యింది. మీకు క్లియర్గా కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకోటి పార్ట్ 4 స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే నేను నార్మల్గా రాసుకున్నదే ఈ పార్ట్ 4 చెప్తాను. ఎక్కడ అవసరం లేని మ్యాటర్ కానీ ఏది కానీ పార్ట్స్ని పెంచాలి అని చెప్పి నా ఉద్దేశం కాదు. నేను ఎప్పుడెప్పుడా ఒక స్టోరీ స్టార్ట్ చేస్తే అది ఎప్పుడు కంప్లీట్ చేద్దామా, న్యూ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని చెప్పి నాకు ఉండిద్ది. ఎందుకంటే న్యూ స్టోరీ అంటే చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తారు, ఇలా సిరీస్ వస్తే చూడదు అన్నది కూడా నాకుండి ఎప్పుడు కంప్లీట్ చేద్దామా అని చెప్పి నాకే ఉండిద్ది. మీరేమో కావాలని సాగతీస్తున్నానేమో అనుకుంటున్నారేమో, లేదు. కానీ మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, ఏదైనా క్లియర్గా చెప్పాలి అని చెప్పి. చాలామంది క్లియర్గా చెప్పక్క అంటున్నారు, కొంతమంది అక్క ఎక్కువ పార్ట్స్ వస్తాయి అని చెప్పి ఇలా చేస్తున్నావా అంటున్నారు. నేను పార్ట్ 2 అంటే చాలామంది అడిగారని చెప్పి కొంచెం డీటెయిల్గా చెప్పానులే, కానీ పార్ట్ 1 కానీ పార్ట్ 3 కానీ 4 కానీ నేను రాసుకున్నదే చెప్తున్నాను. ఎవరిని హర్ట్ చేయాలని చెప్పట్లేదు. మీరు నా మీద హోప్స్ పెట్టుకొని నాకు పాజిటివ్గా కామెంట్ చేశారు, అందుకనే చెప్తున్నాను అనమాట. ఇంకా పార్ట్ 4 అనేది కంటిన్యూ చేద్దాం. ఇంకా తర్వాత పార్వతమ్మ ఫోన్ చేసిద్ది. ఏం చేస్తున్నారు అని చెప్పి లక్ష్మిని అడిగితే, ఏం లేదత్తయ్య, కూర్చొని ఉన్నాం, ఫ్రెష్ అయ్యి వచ్చారు పిల్లలు ఇప్పుడే అంటే, రేపు వ్రతం ఏం లేదా అంటే, ఎందుకు లేదత్తయ్య ఉంది, ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు అనేసరికి, సరే రేపు నేను బయలుదేరి వస్తాను అని చెప్పి పార్వతమ్మ ఫోన్ పెట్టేసిద్ది. ఇంకా అంచు కూడా వచ్చి, బావా తిందామా, అసలే నిన్న హడావిడిలో ఎక్కువేం తినలేదు, చాలా టెన్షన్తో అనేసరికి ఇంకా లక్ష్మి సరే రా పెడతా అని చెప్పి అంటుంటే, ఇంకా బావ తినడా అని చెప్పి అనేసరికి, ఎందుకు తినడు, తింటాడు అని చెప్పి రారా అంటే, నేను తర్వాత తింటానమ్మా, అంజుకి పెట్టు అనేసరికి ఇంకా వల్లి వచ్చి, అదేంటి బావా, మ్యారేజ్ అయ్యాక అక్కతో పాటు నువ్వు తినాలే కానీ విడివిడిగా తింటే ఏం బాగుండిద్ది అని చెప్పి, రా బావా అని చెప్పి ఇంకా తను కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నేను వడ్డిస్తాను మీ ఇద్దరికి అని చెప్పి పెడతా ఉంటే ఇంకా శక్తికి చాలా కోపం వచ్చి సీరియస్ అయిపోతాడు. నువ్వేం పెట్టక్కర్లేదు, మేము పెట్టుకుంటాంలే, నువ్వు వెళ్ళు, మా ఇద్దరి మధ్యలో నువ్వెందుకు అనేసరికి ఇంకా వల్లి కూడా ఫీల్ అయ్యి వెళ్ళిపోయిద్ది. ఇంకా అంజు వచ్చేసి, ఎందుకు బావా దాన్ని అలా అన్నావు, చూడు ఎలా ఫీల్ అయ్యిందో అనేసరికి, అయినా మన మధ్య అదెందుకులే అని చెప్పి అంటా ఉంటే, అది కూడా కరెక్టే అనుకో, కానీ నువ్వు అంత ర్యాష్గా చెప్పాలా, మేము పెట్టుకుంటాంలే, నీకెందుకు శ్రమ, ఏదో పాజిటివ్గా చెప్పొచ్చు కదా, మొత్తం ర్యాష్గానే చెప్తావు, నువ్వేం మారలేదు అని చెప్పి, అయినా 2 ప్లేట్స్ ఎందుకు, 1 ప్లేట్లో తిందాం అని చెప్పి ఇంకా అంటూ ఉంటే, ఏదో కానీ నీ ఇష్టం అని చెప్పి ఇంకా శక్తి కూడా ఏం మాట్లాడు.
ఇంకా తను తింటా ఉండిద్ది. తిను బావా అని చెప్పంటే సరే తింటాలే అని చెప్పి తను కూడా తినేసి ఏదో నామమాత్రంగా తిని ఇంకా లెగిసేస్తాడు. లెగిసేసాక ఏంటి బావా తక్కువ తిన్నావు అంటే నేను నైట్ పూట తక్కువ తింటానే, నువ్వు తినేసేయి, నాకు చాలా హెడేక్గా ఉంది, పడుకుంటాను, ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ లేచాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక అంజు కూడా వెళ్తూ ఉంటే ఇంకా లక్ష్మి వచ్చి అంజు మీరు ఈరోజు ఒకే దగ్గర ఉండకూడదమ్మా, వల్లి దగ్గర కానీ నా దగ్గర కానీ పడుకో అనేసరికి సరే అత్తయ్య నువ్వు ఎలాగో మామయ్య దగ్గర పడుకుంటావు కదా, నేను వల్లి దగ్గర పడుకుంటానులే అని చెప్పి వల్లి దగ్గరికి వెళ్ళిద్ది. ఏందక్క ఇలా వచ్చావు అని చెప్పి అంటుంటే ఏదో ముహూర్తాలు ఉంటాయంట, అది ఇంకా సెట్ కాలేదంట, అందుకని చెప్పి అనేసరికి ఓ అవునా అని చెప్పి అనిద్ది. సరే నేను నీ దగ్గర పడుకుంటాను అని చెప్పి పడుకునిద్ది. పడుకున్నాక సరే అక్క ఏంటి ఇంకా అని చెప్పి అంటుంటే ఏముంది బావతో మ్యారేజ్ అయినందుకు హ్యాపీగా ఉంది, బావ బాగా సంపాదిస్తాడు కదా, ఇంకా నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, అదిగాక మావయ్య నన్ను బాగా చూసుకుంటాడు, ఇంకా అందరూ చూసుకునే వాళ్ళే, ఇంకేముంది, నేను ఎప్పుడు ఇలా అనుకోలేదే బావ నన్ను చేసుకుంటాడు అని చెప్పి. అసలు మావయ్య అమ్మమ్మకి ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఇంకా నా లైఫ్ మొత్తం మారిపోయిద్ది, నీకు కూడా మంచి అబ్బాయిని బాగా ఉన్నవాడిని ఇచ్చి పెళ్లి చేస్తాంలే అనేసరికి సరే అక్క నువ్వు చాలా బాగుండాలి అని చెప్పి ఇంకా వాళ్ళ అక్కని పట్టుకొని ఇంకా పడుకునిద్ది. పడుకున్నాక ఇంకా శక్తి రూమ్లోకి వెళ్ళి వల్లి తన ఈ ఫోటోలు చూసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడేమో వల్లి కూడా ఇటు తిరిగి ఇంకా వాళ్ళ అక్కకు కనపడకుండా ఫుల్ ఏడుస్తూ ఉండిద్ది. ఎందుకు దేవుడా నా లైఫ్ ఇలా చేసావు అని చెప్పి ఏడుస్తూ ఉండేసరికి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయిద్ది. అంజు లెగవకుండా అలానే పడుకొని ఉండిద్ది. ఇంకా వల్లి లేచి ఇంకా రెడీ అయ్యి హాఫ్ శారీ కట్టుకొని ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఇంకా అందరికీ టీ కాఫీ పెడతా ఉండేసరికి ఇంకా లక్ష్మి లేచి వచ్చింది. ఇదిగో అత్తయ్య టీ అనేసరికి అదేంటి అప్పుడే లేచేవా అన్నీ పెట్టేశావా అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంటే లేచాను అత్తయ్య టీ తీసుకోండి అంటే నీకెందుకే ఈ పనులన్నీ నేను చేసుకునేదాన్నిగా అంటే పర్లేదు అత్తయ్య అని చెప్పి ఇంకా వల్లి కూడా టీ ఇచ్చిద్ది. టీ ఇచ్చాక వ్రతం ఉంది కదా వద్దులే అనేసరికి అయ్యో వ్రతంలో కూర్చోవలసింది బావ అక్క, నువ్వు మామయ్య కాదు, సో మీ ఇద్దరు తినొచ్చు తాగొచ్చు ఏం కాదు తిను అని చెప్పి సరే వ్రతానికి ఎంతమంది వస్తున్నారు అని చెప్పంటే ఒక 10 మెంబర్స్ మనోళ్ళే, దూరం వాళ్ళని ఏం పిలవట్లేదులే, అయినా శక్తికి అంత ఇష్టం లేదు కదా అని చెప్పి అనేసరికి సరే నేనైతే మరి ఉప్మా చేస్తాను వాళ్ళందరికీ, ఉప్మా చేసి ఏమైనా స్వీట్ కొద్దిగా చేద్దాము, ఇంకా ఉప్మాలోకి పచ్చడి చేద్దాము అని చెప్పి అనేసరికి సరే నీ ఇష్టం, నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి వాళ్ళ అత్త చెప్పిద్ది. ఎన్ని కేజీస్ పడతాయి ఏంటి అని చెప్పి అలా అంటూ ఉంటే వాళ్ళ అత్త చెప్తూ ఉండిద్ది. ఇంకా శక్తి కూడా మార్నింగ్ లేచి ఇంకా బయటకు వస్తాడు. బయటకు వచ్చాక అమ్మ టీ అంటే ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు ఏం తినకూడదురా తాగకూడదు కూడా ఆ పూజ అయ్యేదాకా అనేసరికి అవునా సరేలే అయితే అని చెప్పి అంటాడు. అన్నాక ఇంకా అప్పటికే పార్వతమ్మ వచ్చేసిద్ది. నానమ్మ అని చెప్పి శక్తి వెళ్ళి హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకొని ఏడుస్తాడు. ఏంటిరా ఇలా అయిపోయావు తినట్లేదా అని చెప్పి మనవల్ని పట్టుకొని అంటూ ఉండిద్ది. ఎందుకే ఈడు ఏడుస్తున్నాడు అని చెప్పంటే ఏం లేదు నానమ్మ నేను చూసిన దాన్ని నాకు ప్రేమ వచ్చేసిందిలే అని చెప్పి అంటాడు. అయినా మగోళ్ళు అలా ఏడవకూడదురా బాగోదు అనేసరికి నేను అదే చెప్తున్నాను అని చెప్పి వల్లి అనిద్ది. ఇంకా శక్తి సీరియస్గా నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు వల్లి, ఈ పని ఏందో నువ్వు చూసుకో అని చెప్పి అంటాడు. అన్నాక ఇంకా వల్లి కూడా ఇంకా నార్మల్గా ఇంకా వాళ్ళత్తకి హెల్ప్ చేస్తూ ఉండిద్ది. ఏది నా మనవరాలేది అంజు ఏది అనేసరికి అంజలినా ఏమో మాది అని చెప్పి అంటాడు శక్తి. ఇంకా
వల్లి ఏమో అయ్యో అక్క లెగవలేదు అనుకుంటా అని చెప్పి వెళ్తూ ఉంటే ఎక్కడికి అని చెప్పి అనిద్ది లక్ష్మి. అది అక్క అని చెప్పంటే నీకు శారీ కట్టడం వచ్చా అని చెప్పి అనిద్ది. రాదు అత్తయ్య అని చెప్పంటే సరే నేను వెళ్ళి కట్టుకొని తీసుకొస్తాను, నువ్వు ఇది బాగా చూసుకో అని చెప్పి అంటూ ఉంటే సరే అత్తయ్య అని చెప్పి తను చూసుకుంటూ ఉండిద్ది. అత్తయ్య రాండి మనం అంజుని రెడీ చేద్దాం అంటూ ఉంటే నేను ఎందుకే నువ్వు వెళ్ళు అని చెప్పంటే అయ్యో పర్లేదు రాండి అత్తయ్య అని చెప్పి ఇంకా లక్ష్మి కూడా పర్వతమ్మని తీసుకెళ్ళి ఎక్కడ పడుకుంది ఇది అని చెప్పంటే కిందే పడుకుంది వల్లి దగ్గర. అయినా వాళ్ళు కలవకూడదు కదా, అందుకే నేను దూరంగా పడుకోమన్నాను అని చెప్పి అన్నాక మంచి పని చేసావు, అయినా మంచి ముహూర్తంలో కలిస్తేనే మంచిది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అనుకొని డోర్ తెరిచి చూసేసరికి ఇంకా అంజు టీ షర్టు షార్ట్ వేసుకొని మంచిగా పడుకొని నిద్రపోతూ ఉండిద్ది. ఏంటిది ఇంకా లెగవలేదు, రెడీ అవ్వలేదు, ఓకే కనీసం లెగిసి హెడ్ బాత్ అన్నా చేసి ఉండాలి కదా, అందరూ చుట్టాలు వచ్చే టైం అయిపోయింది, అందరూ ఏమనుకుంటారు అని చెప్పి ఇంకా లక్ష్మి వెళ్తూ ఉంటే ఇంకా పార్వతమ్మ అనిద్ది నేను లేపుతానే దాన్ని అని చెప్పి అనిద్ది. అని ఏ అంజు లెగు అనేసరికి ఇంకా అంజు లేచి ఏంటి నాయనమ్మ ఇక్కడికి వచ్చావు అని చెప్పంటే ఈరోజు వ్రతమే అని చెప్పి అనిద్ది. అవునా వ్రతమా, నాకెవ్వరు చెప్పలేదే అని చెప్పి అనిద్ది. చెప్పకపోతే ఇప్పటిదాకా పడుకుంటావా, లెగు అని చెప్పి అన్నాక లెగుస్తాలే ఇంకొంచెం సేపు పడుకోనంటే అయ్యో ఈరోజు వ్రతం అని చెప్పాం కదా, లెగు స్నానం చేసి రాపో, ఇదిగో శారీ ఈ నగలు పెట్టుకోవాలి అని చెప్పి అన్నాక అవునా సరే అయితే నేను వెళ్తాను అని చెప్పి ఇంకా తను ఒక 10 minutesలో వచ్చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అన్నాక ఇంకా సరే అని చెప్పి అంజు గబగబా వెళ్ళి ఇంకా షవర్ కింద నుంచొని ఇంకా ఫాస్ట్గా స్నానం చేస్తూ ఉంటే ఇంకా లక్ష్మి ఏమో ఇంకా ఆ బెడ్ మొత్తం సర్ది ఇంకా బెడ్షీట్ మడతేస్తూ ఉండిద్ది. పార్వతమ్మ వచ్చి అమ్మ నువ్వు బయట పిల్లవేనా, నా కొడుకుని నన్ను బాగానే చూసుకున్నావు అని చెప్పంటే ఏమైంది అత్తయ్య ఇప్పుడు అని చెప్పంటే అదే అంజు తల్లి లేని పిల్ల, తనకేం తెలీదు, ఫస్ట్ మనవరాలని చెప్పి నేనే గారాబం చేశాను, నువ్వు ఏమనుకోకమ్మా అంటే అయ్యో పర్లేదు అత్తయ్య, నాకు ఆడపిల్లలు ఎవరున్నారు, అదేగా కూతురైనా కోడలైనా, దాన్ని వల్లిని నేను బాగానే చూసుకుంటా అనేసరికి వల్లి ఇక్కడ ఎందుకు ఉండిద్దే, వల్లి ఏమి ఉండదు కదా, వల్లిని నేను తీసుకెళ్తాలే అన్నాక ఇంకా లక్ష్మి కూడా సరే అత్తయ్య మీ ఇష్టం, వాళ్ళ అక్కకి అలవాటు అయిందాకా ఉండిద్దేమో అనుకున్నా, ఉండనంటే తన ఇష్టం అని చెప్పి ఇంకా లక్ష్మి అంటా ఉండంగానే ఇంకా స్నానం చేసి వచ్చేసాక ఇదిగో ఈ లంగా వేసుకో, ఈ జాకెట్ వేసుకో అని చెప్పి ఇచ్చాక సరే అని చెప్పి ఇంకా వేసుకున్నాక ఇంకా శారీ కడతారు. శారీ కడితే అత్తయ్య మరి నేను స్లిమ్గా కనపడేలాగా చిన్న ప్లేట్స్ పెట్టి కట్టావు, పెద్ద ప్లేట్స్ వద్దు అనేసరికి నాకు ఏం రావే, నాకు వచ్చినట్టు కడతాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటూ ఉంటే అవునా రాదా అని చెప్పి అంజు అంటూ ఉండిద్ది. అప్పుడు పార్వతమ్మ అనేది నీకు ఎలా నచ్చో అలా నువ్వు తర్వాత నేర్చుకో, ఇప్పుడు అత్తయ్య వచ్చినట్టు కట్టించుకో, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పకూడదు అని చెప్పి అనేసరికి ఇంకా అంజు కూడా ఫీల్ అయ్యింది. ఇంకా కట్టించేసుకున్నాక ఇదిగో ఈ నగలు పెట్టుకో అనేసరికి ఇన్ని నగలు ఎందుకు అత్తయ్యా అంటే మీ మామయ్య చేపించాడు అని చెప్పంటే ఓ ఇవన్నీ రియల్ గోల్డేనా, నాకేనా అని చెప్పంటే నీకే అని చెప్పన్నాక సరే అని చెప్పి అన్నీ పెట్టుకున్నాక ఇంకా అద్దంలో చూసుకొని నేను చాలా బాగున్నాను అని చెప్పి అనుకుంటూ ఉండిద్ది. ఇంకా హాల్లో ఏమో శక్తి వల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటాడు. అయినా ఏం మాట్లాడతాను, నేను పెళ్ళైపోయింది, ఇంకా దాంతో నాకేముంది, అయినా వల్లి నన్ను మోసం చేసింది కదా అని చెప్పి ఇంకా కోపంతో అలానే కూర్చొని ఉంటాడు. ఇంకా అందరూ చుట్టాలందరూ మెల్లిమెల్లిగా వస్తూ ఉంటారు. పంతులు గారు కూడా వచ్చేస్తారు. ఇంకా ఈశ్వర్ నాయుడు బయట నుంచి వచ్చి ఇంకా స్టార్ట్ చేద్దామా పంతులు గారు అంటే రాండి అమ్మాయి అబ్బాయి వచ్చి కూర్చోండి అన్నాక వచ్చి కూర్చుంటూ ఉంటారు. అమ్మ పసుపు కుంకుమ తీసుకెళ్ళి అందరికి మొహాన్ని బొట్టు పెట్టు అంటే వల్లి వెళ్ళి అందరికీ పెడతా ఉండిద్ది. సడన్గా కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఇంకా
పూజ చేసేవాడు కూడా ఆ శక్తి గబగబా వచ్చి వల్లి ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా లక్ష్మి వచ్చి మార్నింగ్ ఎర్లీగా లేచిందిరా, నైట్ కూడా ఏం తినలేదనుకుంటా, ఇంకా అందుకే ఇలా కళ్ళు తిరిగినట్టున్నాయి అనేసరికి అయ్యో నేను డాక్టర్కి ఫోన్ చేస్తా అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేసింది. డాక్టర్కి ఫోన్ చేశాక ఎంతసేపటికి కళ్ళు తెరవదు. ఇంకా శక్తిని ఎత్తుకొని వెళ్ళి ఇంకా బెడ్రూమ్లో పడుకోబెడతాడు. పడుకోబెట్టేసరికి అంజు కొంచెం ఫీల్ అయ్యిద్ది, కానీ నా చెల్లెలేగా అని చెప్పి ఏమనుకోదు. అనుకున్నాక ఇంకా డాక్టర్ వస్తారు. వచ్చి కంగ్రాట్స్, మీరు ఫాదర్ కాబోతున్నారు అని చెప్పి శక్తితో చెప్పిద్ది. వాట్ అని చెప్పంటే తను ప్రెగ్నెంట్ అండి, మీ వైఫే కదా అని చెప్పనేసరికి ఇంకా శక్తి ఏం మాట్లాడు, సరే మేడం థ్యాంక్ యూ అని చెప్పనేసరికి ఇంకా లక్ష్మి, పార్వతమ్మ అందరూ ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి ఇంకా అంజు కూడా అక్కడే ఉండిద్ది, ఈశ్వర్ నాయుడు కూడా అక్కడే ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఏంటే ఏమైంది అనేసరికి ఇంకా పార్వతమ్మ చెప్పిద్ది, ఇలా బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఇలా అయిందనుకుంటా, ఇది వాడు అలా చేశాడు, అందుకే దీనికి ఇలా వచ్చింది, నా మనవరాల జీవితం ఏమైంది దేవుడా అని చెప్పి ఆమె సడన్గా పడిపోయేసరికి చూస్తే ఆమె ఎంతసేపటికి లగవదు. డాక్టర్ని పిలిపిస్తారు. షీ ఈజ్ డెడ్ అని చెప్పి డాక్టర్ చెప్పిద్ది. అయ్యో అమ్మమ్మ అని చెప్పి వల్లి కూడా పట్టుకొని ఏడుస్తూ ఉండిద్ది. ఇంకా అంజు వచ్చేసి, వల్లి నువ్వేడుస్తున్నావా, నీ వల్లే అమ్మమ్మ ఇలా చనిపోయింది, నువ్వు ఆ రోజు అసలు పార్టీకి వెళ్ళకుండా ఉంటే నీకు ఇలా అయ్యేది కాదు, అమ్మమ్మని నువ్వే చంపేశావు వల్లి అని చెప్పి ఇంకా అంజు వల్లిని తిడతా ఉండిద్ది. ఇంకా లక్ష్మి ఏమో, అంజలి ఇప్పుడు వల్లి వల్ల ఏం జరిగింది చెప్పు, వల్లిని ఎందుకు అంటున్నావు, వల్లి ఏమైనా కావాలని చేసిందా అని చెప్పి వల్లిని పట్టుకొని ఇంకా నువ్వేమనకు అంజలిని అని చెప్పి గట్టిగా అంజుని అనిద్ది. అనేసరికి మావయ్య చూసావా అందరు నన్నే అంటున్నారు అనేసరికి అంజు సైలెంట్గా ఉండు, అమ్మ లేదు అని చెప్పి ఈశ్వర్ నాయుడు కూడా బాధపడతా ఉంటాడు. బాధపడతా ఉండేసరికి ఇప్పుడు ఏంటి అని చెప్పనేసరికి పూజ రోజే ఇలా జరిగింది అని చెప్పి ఇంకా ఎలా చనిపోయారు అని చెప్పి ఇంకా చుట్టాలందరూ అడుగుతారు. ఏమో సడన్గా హార్ట్ అటాక్ వచ్చేసింది, చనిపోయారు అని చెప్పి తీసుకెళ్ళి బయట పడుకోబెట్టి ఇంకా తర్వాత ఈవినింగ్ లోపల అందరికీ ఫోన్లు చేసి రప్పించుకొని ఇంకా ఈవినింగే శక్తి ఇంకా అంత్యక్రియలు చేస్తాడు. చేశాక ఇంకా అయిపోయాక ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక ఇంకా శక్తి మొత్తం వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఏంటిరా ఏమైంది, అమ్మమ్మ పెద్దదే కదా, ఏం కాదులేరా, నాయనమ్మకి అలా అవ్వడం ఏం కాదు, నేనున్నాను కదా, వల్లిని బాగానే చూసుకుంటాలే అని చెప్పి అంటూ ఉంటే అమ్మ అది అని చెప్పి డోరేసి వచ్చి, అమ్మ నేను కలిసాక నెక్స్ట్ డే అది నా దగ్గర ఉన్నప్పుడే పీరియడ్ వచ్చిందమ్మా, తర్వాత నేను ఒకరోజు ఏం కాదులే అని చెప్పి నార్మల్గా కలిసానా, ఇలా అయిపోయింది, ఆ బేబీ నా బేబీనే అమ్మ, వాళ్ళ బేబీ కాదు అనేసరికి అవునా అని చెప్పి లక్ష్మి తలకాయ పట్టుకునిద్ది. ఏంటిరా ఇది అని చెప్పి అనేసరికి నన్నేం చేయమంటావమ్మా, నేను దాన్నే చేసుకుంటాను అని చెప్పి దానికి 100 సార్లు చెప్పాను. ఆ హోప్తోనే నేను దాన్ని అలా కలిసేసాను. నువ్వు నాయనమ్మ కూడా నీ ఇష్టం, ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేస్తామన్నారు కదా, ఆ ధైర్యంతోనే నేనున్నాను. అయినా మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. మధ్యలో ఈ అంజు వచ్చేసింది, ఏం చేయనమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఏం చేద్దాంరా ఇప్పుడు, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను, నువ్వేం కంగారు పడకు అని చెప్పంటే అమ్మ రేపు ఒక్కసారి హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా, నా బేబీ కదా ఎలా ఉందో టెస్ట్ చేపియి, ఆ మెడిసిన్ మొత్తం రాపి అమ్మ, నేను దాంతో మాట్లాడనులే అని చెప్పనేసరికి నువ్వు మాట్లాడినా ఏమని మాట్లాడతావురా, అంజుని పెళ్లి చేసుకున్నాక నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను తీసుకెళ్తాలే, దాన్ని బాగానే చూసుకుంటాను, ధైర్యంగా ఉండు అని చెప్పన్నాక ఇంకా సరే తిందాం పదరా అని చెప్పన్నాక
అమ్మ వల్లి తినలేదు అప్పటినుంచి 2 డేస్ నుంచి ఏం తినలేదు. బేబీ ఎలా ఉందో ఏమో, అందరం కలిసి తిందామని వల్లిని కూడా తీసుకొని రా. అప్పుడు వాళ్ళ అక్క, నేను, నువ్వు, నాన్న అందరం కలిసి తిందాం. అప్పుడు తను 2 ముద్దలైనా తినిద్ది అన్నాక ఇంకా సరేరా తీసుకొస్తాను, నువ్వు కూడా అంజుని పిలు అన్నాక అంజు రా తిందాం అని చెప్పి శక్తి పిలుస్తూ ఉంటే ఇంకా ఈశ్వర్ కూడా వచ్చి అంజు ఏడవకమ్మ, అమ్మమ్మ లేకపోయినా మేము ఉన్నాం కదా అని చెప్పి ఈశ్వర్ నాయుడు చెప్తా ఉంటే అంజు వాళ్ళ మామయ్యని పట్టుకొని ఏడ్చేసిద్ది. ఏడ్చేసాక శక్తి ఏమో అబ్బో ఈ ప్రేమే నా కొంప ముంచింది అనుకొని ఇంకా సరే రాండి మీరు తినడానికి అని చెప్పి అంటా ఉంటే లక్ష్మి వెళ్ళి వల్లిని తిందాం రా వల్లి అంటే నాకు వద్దత్తా మీరు తినండి అంటే అయ్యో నువ్వు రాకపోతే మీ అక్క కూడా తిన్నంటుంది రా అమ్మ, అక్క తినాలి కదా అని చెప్పంటే సరే అత్త వస్తాను అని చెప్పి వల్లి కిందకు వచ్చిద్ది. ఇంకా అంజు, ఈశ్వర్ నాయుడు, శక్తి అప్పటికే కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్నాక వల్లి వచ్చి కూర్చోబోతుంటే అంజు వల్లి ఆగు అని చెప్పి అనిద్ది. అక్క ఏమైంది అని చెప్పి అంటుంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు వల్లి అని చెప్పి అంటా ఉంటే తినేటప్పుడు ఇవన్నీ అవసరమా అంజలి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉండిద్ది. నువ్వు ఉండత్తా నీకేం తెలీదు, రేపు వెళ్ళి అబార్షన్ చేపించేసుకో అని చెప్పంటే అబార్షణ అని చెప్పి వల్లి అనిద్ది. అన్నాక అవును అబార్షనే, మరి ఆ పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి, వాళ్ళకి నాన్న ఎవరని చెప్తావు, డాక్టర్ వచ్చి శక్తికి కంగ్రాట్స్ చెప్పింది విన్నావా, మా ఆయనకి ఇస్తావా ఏంది ఆ పిల్లల్ని, లేకపోతే మా ఆయనకే పుట్టారని చెప్పి సమాజానికి చెప్తావా, ఏం చెప్తావే అని చెప్పి అనేసరికి ఇంకా వల్లి ఏడుస్తూ ఉండిద్ది. ఇంకా శక్తి ఏమో అంజలి ప్లీజ్ తనకేం తెలియదు కదా, తెలియకుండా జరిగిపోయింది కదా, జరిగిపోయింది బావా, అసలు తను ఆ రోజు వెళ్ళకుండా ఉంటే ఏం జరిగేది కాదు, సరే ఏదో జరిగింది రేపు వెళ్ళి అబార్షన్ చేయించుకోమను అని చెప్పన్నాక సరే అక్క నేను చేయించుకుంటాను అని చెప్పి అంటా ఇంకా వల్లి అక్క మీరు తినేయండి అని చెప్పంటే అవును నువ్వు తినకుండా ఉండడమే మంచిది, అలా ఉంటేనే బేబీ వీక్ అయి చనిపోయిద్దేమోలే, తినకపోయినా పర్లేదు ఒక్కరోజు తినకుండా ఉంటే ఏం కాదులే నువ్వు అని చెప్పి వాళ్ళ అక్క అనేసరికి ఇంకా శక్తి అను లక్ష్మి షాక్ అవుతారు. ఏంటే నువ్వు అలా అంటున్నావు, నీ సొంత చెల్లేనా అని చెప్పంటే సొంత చెల్లె, మేము మా అమ్మకే పుట్టాం అని చెప్పి ఇంకా అంజు అనిద్ది. ఏంది మరి నువ్వు అలా అంటావు ఆ పిల్లని అని చెప్పి అంటా ఉంటే వల్లి ఏం లేదుగా వెళ్ళిపోయిందిగా, ఇంకెందుకు డిస్కషన్ చేస్తారు మీరు, మీ ఇద్దరు కూడా కూర్చొని తినండి అని చెప్పి అంటా ఉంటే ఇంకా శక్తి కూడా వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు. తినరా తినకపోతే బాగోదు తిను అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా పెడతా ఉండిద్ది. పెడతా ఉంటే నేను వాకింగ్ చేస్తాను మమ్మీ, నీకు కూడా అలవాటు కదా వాకింగ్కి అని చెప్పి వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని వాకింగ్కి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్తే ఏంటి మామయ్య బావ వాకింగ్ చేస్తాడా అని చెప్పంటే ఏమోనమ్మా నేను ఎప్పుడు చూడలేదు, వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ వాకింగ్ చేస్తాడేమోలే, చేసుకొని మనకెందుకు అని చెప్పి ఇంకా ఈశ్వర్ నాయుడు అంజు కూర్చొని హాల్లో టీవీ చూస్తూ ఉంటారు. టీవీ చూస్తూ ఉండేసరికి శక్తి అమ్మ అదేంటమ్మా అబార్షన్ అంటుంది అనేసరికి అది కూడా కరెక్టే కదరా, అది అబార్షన్ చేయించుకుంటే రేపు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, అది పిల్లని కానీ ఏమని చెప్పిద్ది రేపైనా, అంజు అన్నది కూడా కరెక్ట్గానే ఉంది కదా అని చెప్పి అనేసరికి అదేంటమ్మా వాళ్ళు నా పిల్లలు అని చెప్పి అంటా ఉంటే నీ పిల్లలేదా కానీ ఏం చేద్దాం, దేనికైనా టైం కలిసి రావాలి, దాని మొహాన అది ఎప్పుడు అంటూ ఉండిద్ది అంటావు కదా అదృష్టం లేదు అదృష్టం లేదు అని, దానికి నిజంగానే అదృష్టం లేదేమోరా, నా మనవడో మనవరాలో ఎవరున్నారో దాని పొట్టలో చూసుకునే అదృష్టం నాకు లేదు, అయినా ఏం కాదులే అంజుకి పుడతారులే పిల్లలు అన్నాక ఇంకా శక్తి కూడా వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడ్చేస్తాడు. ఇంకా అంటే పిల్లలు ఉండరా అమ్మ అని చెప్పంటే అంతే కదా అని చెప్పి అనేసరికి ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఫీల్ అయ్యి నువ్వు మర్చిపోరా ఇంకా వల్లిని అని చెప్పి ఇంకా చేయగలిగింది ఏమీ లేదు, నువ్వు మర్చిపోలేదనుకో వల్లి చచ్చిపోయిద్ది, ఇప్పుడు వల్లి చచ్చిపోవడం నీకు ఇష్టమా చెప్పు అని చెప్పంటే లేదమ్మా అని చెప్పి అంటాడు. మరి వల్లి కోసం అంజుని ఎందుకురా బాధ పెట్టడం అని చెప్పన్నాక సరే అమ్మా అని చెప్పి ఇంకా
తను గుడ్ నైట్ అని చెప్పి పడుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇంకా లక్ష్మి కూడా వచ్చి, అంజు నువ్వు వల్లి దగ్గర పడుకో, అది ముహూర్తం ఇంకా ఫిక్స్ అవ్వలేదు కదా అనేసరికి, సరే అత్త నేను పడుకుంటాలే అని చెప్పి ఇంకా తను వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక, నేను వల్లి దగ్గర ఏం పడుకోను, దాన్ని చూస్తేనే నాకు చిరాకు వస్తుంది అని చెప్పి వాళ్ళ బావ రూమ్లోకి వెళ్ళి, ఇంకా బావ దగ్గరికి వస్తుంటే, ఏంటి నా దగ్గరికి వస్తున్నావు, అమ్మ చెప్పలేదా నిన్ను వల్లి దగ్గర పడుకోమని అనేసరికి, నువ్వే చెప్పావా బావా అని చెప్పంటే, చచ్చ అమ్మే నాతో చెప్పింది నువ్వు నా రూమ్లో పడుకోకూడదని. నేను సరే అన్నా. నాకు చెప్పింది కదా నీకు చెప్పలేదేమో అని అడిగా. నువ్వు పడుకుంటే నాకేమైంది, పడుకోదా అన్నాక, సరే మరి ఇంకేం పడుకో అని చెప్పి అనేది. మరి నేను కింద పడుకోనా అన్నాక, ఎందుకు అని చెప్పి అనేది. అది కాదు, ఒకే దగ్గర పడుకోకూడదంట అమ్మ చెప్పిందంటే, పర్లేదు బెడ్ మీద పడుకో అని చెప్పి అన్నాక, సరే అని చెప్పి శక్తి అటు సైడ్ తిరిగి ఇంకా లైట్ ఆఫ్ వేసి పడుకుంటాడు. పడుకున్నాక ఇంకా అంజు ఏమో, బావ నాకు బోర్ కొడుతుంది, ఏమైనా మాట్లాడవచ్చుగా అని చెప్పంటే, ఏంటి బోర్ కొట్టేది, నాకేం బోర్ కొట్టట్లేదు, నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్ అంజు పడుకోవా అని చెప్పి ఇంకా అంజుని పడుకోమని చెప్పి తను కూడా పడుకుంటాడు. ఇంకా అంజు కూడా ఫీల్ అయిపోయి, ఏంటో ఈ బావ అసలు అమ్మమ్మ ఇప్పుడే చనిపోవాలా, అమ్మమ్మ చనిపోయిందని చెప్పి ఇప్పుడు ముహూర్తాలు కూడా చూడకూడదు, పంతుల్ని కూడా పిలిపించకూడదు, ఏంటో అన్నీ ఇలా కలిసి వచ్చినాయి మాకు అని చెప్పి ఇంకా తను కూడా ఫీల్ అయ్యి ఇటు తిరిగి పడుకునేది. పడుకున్నాక వల్లి ఏమో ఏడుస్తూ ఉండిద్ది. ఇంకా మార్నింగ్ లేచాక ఇంకా వల్లి బయటికి రాదు, అలానే కూర్చొని ఏడుస్తూ ఉండిద్ది. ఇంకా లక్ష్మి వచ్చి, వల్లి నైట్ కూడా ఏం తినలేదు, టిఫిన్ తినమ్మా అనేసరికి, నాకేమీ వద్దత్తయ్యా అని చెప్పంటే, హాస్పిటల్కి వెళ్ళడానికైనా ఓపిక కావాలి కదే, తిను అని చెప్పి ఇంకా టిఫిన్ తినిపిస్తూ ఉండిద్ది. అప్పుడే అంజు వచ్చి, పర్లేదత్తయ్యా నీకు కూడా ఈ చిన్న కోడల మీద చాలా ప్రేమ ఎక్కువైపోయింది, మరి అంత ప్రేమ నా మీద ఎప్పుడు చూపిలేదే అనేసరికి, ఇప్పుడు ఏమైంది అని చెప్పి అనిద్ది. అది కాదు, మా చెల్లికి అంత ప్రేమగా తినిపిస్తున్నావు అనేసరికి, అదేం తినలేదు కదా, చాలా నీరసంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళడానికైనా ఓపిక కావాలి కదా అని చెప్పంటే, అదే నేను చెప్పడానికి వచ్చి, హాస్పిటల్కి తీసుకెళ్ళి అబార్షన్ చేయించుకురండి, నేను రావాలా అనేసరికి, వద్దు మేము వెళ్తాంలే అని చెప్పి లక్ష్మి వల్లిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిద్ది. వెళ్ళాక చూస్తే డాక్టర్స్ అంటారు, బేబీ చాలా నీరసంగా ఉందండి, నాకు తెలిసి కవల పిల్లలు అనుకుంటున్నా అనేసరికి, లక్ష్మి వల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా కవల పిల్లలా అని చెప్పి వల్లి అనిద్ది. అవునమ్మా, కానీ నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు, అంత టెన్షన్ పడకూడదు, నువ్వు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు కూడా అని చెప్పి అంటూ ఉంటే, వల్లి కూడా అవునా డాక్టర్, సరే డాక్టర్ అని చెప్పంటే, లక్ష్మి మందులు రాయండి పిల్లల కోసం అని చెప్పి మందులు రాపించుకొని, ఇంకా అత్త కవల పిల్లలు అంటే అత్త నా పొట్టలో ఉంది అని చెప్పి అనేసరికి, అవును కవల పిల్లలు అంట అని చెప్పి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా బయటకు వచ్చాక, అయ్యో అత్త ఇప్పుడు అక్కకి వెళ్ళి ఏమని చెప్పాలి నేను అని చెప్పి, అత్త అబార్షన్ చేయించుకున్నాము, నేను చేయించుకుంటా అక్క కోసం, అక్క ఊరుకోదు అని చెప్పంటే, మళ్ళీ రేపు వద్దాంలే, వేరే హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుందాం, డాక్టర్తో ఇలా అన్నాక మళ్ళీ వచ్చి అబార్షన్ చేయండి అంటే బాగోదు కదా, వేరే హాస్పిటల్కి వెళ్దాం అంటే, అక్కతో ఏమని చెప్దామంటే, ఏముంది డాక్టర్ లేదు రేపు రమ్మన్నారు అని చెప్పి చెప్దాము, ఇదిగో ఈ చీటీ నీ దగ్గరే పెట్టత్తా అంటే, నా దగ్గర వద్దే నీ దగ్గరే పెట్టు, ఎలాగో అంజు నీ దగ్గరికి రావట్లేదు కదా, ఇదిగో మెడిసిన్ అని చెప్పంటే, ఎందుకత్తా ఈ మెడిసిన్ ఇప్పుడు, ఎలాగో బేబీస్ ఉండదు కదా అని చెప్పంటే, పర్లేదు లేవే అని చెప్పి ఇంకా 1 మంత్కి సరిపోయినన్ని మెడిసిన్ తీసుకునేది. ఇంకా తీసుకొని అంజుకి ఇచ్చి ఒక కవర్లో ఫ్రూట్స్ మధ్యలో పెట్టి
ఇస్తూ ఉంటే ఎందుకత్తా ఇవి అంటే పర్లేదు నువ్వు బయట అందరి ముందు తినకూడదు, నీ రూమ్లో తిని ఫ్రూట్స్ అని చెప్పి పెట్టి అంజు చూడకముందే వెళ్ళి తన రూమ్లో తన బట్టల మధ్యలో పెట్టేశాను. జాగ్రత్త, అది వస్తే నువ్వు అదే చెప్పు, నేను అదే చెప్తా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంకా అంజు వచ్చేసిద్ది. అంజు వస్తే ఇంకా శక్తి కూడా అలానే ఉంటాడు. ఉంటే ఏంటి అబార్షన్ చేపించేశారా, మరి ఎమ్మటనే వచ్చేసారు, ఫోన్ చేస్తే మేము వచ్చేవాళ్ళం కదా అని చెప్పంటే డాక్టర్ లేరు అందుకే రేపు రమ్మన్నారు అనేసరికి సరిపోయింది. ఈమెకి చిన్నప్పటి నుంచి అన్నీ బ్యాడ్ లక్కే, ఇప్పుడు ఆ బ్యాడ్ లక్ నా దరిద్రానికి చుట్టుకుంది అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు అంటే, నువ్వు వచ్చావు నాతో పాటు, నువ్వు అక్కడే ఉండాల్సిందే, అనవసరంగా నాతో పాటు తీసుకొచ్చాను. నువ్వు వచ్చాక నీతో పాటు అమ్మమ్మ వచ్చింది, నీ విషయం తెలిసి అమ్మమ్మ పడిపోయి చచ్చిపోయింది. దానివల్ల నాకు జరగాల్సినవన్నీ జరగకుండా ఆగిపోయినాయి. ఆ విషయం గురించి బావ ఎంత బాధపడుతున్నాడో తెలుసా. మాకు జరగాల్సింది ఏమీ జరగట్లేదని బావ బాధపడుతున్నాడు. ఆ విషయం నాకు అర్థమవుతుంది, నీకు అర్థమవుతుందా అనేసరికి ఇంకా వల్లి కూడా శక్తి వైపు చూసి, సారీ బావ, నా వల్ల మీకు ఇలా అయిందని చెప్పి నేను అనుకోలేదు, సారీ, నేను రేపు ఊరెళ్ళిపోతాను అనేసరికి, నువ్వు ఇప్పుడేం ఊరెళ్ళి మా పరువు తీయాల్సిన అవసరం ఏం లేదు, నిన్నేం మా దగ్గర ఏం ఉంచుకోవాలని మేము అనుకోవట్లేదులే అని చెప్పి అంజు అనేసరికి లక్ష్మి, అంజు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఆపేసి, అసలైనా నీకు ఈ విషయంలో సంబంధం లేదు, నువ్వెలా మేనకోడలువో అది కూడా అలానే నాకు మేనకోడలు, ఓకేనా, నేను చూసుకుంటా వల్లిని, నీ సలహాలు సూచనలు నాకేం అవసరం లేదు అంటే ఇంకా అంజు కూడా వచ్చి, అత్తయ్య మీరేమైనా చూసుకోండి, ఫస్ట్ దానికైతే అబార్షన్ చేపియండి, నెక్స్ట్ ఇది ఇంట్లో ఉండకూడదు, ఈ 2 విషయాలు జరగకపోతే నేను మా ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అనేసరికి శక్తి ఏమో తల కొట్టుకున్నాక ఈశ్వర్ నాయుడు కూడా అది చెప్పింది కూడా కరెక్ట్గానే ఉంది కదా అని చెప్పి లక్ష్మితో చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంకా వల్లిని తీసుకొని లక్ష్మి తన రూమ్లోకి వెళ్ళి, వల్లి అబార్షన్ చేయించుకుంటావా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వల్లి కూడా, అత్త ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా ఇవన్నీ తెలుసు, మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడో లేదో తెలియదత్త, ఎలాగో నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, ఆ 2 పిల్లలతో నేను దూరంగా వెళ్ళి బతికేస్తాను అని చెప్పి ఉంది. కానీ నేను అక్క కోసం చేసుకొని బయటికెళ్ళి హాస్టల్లో ఉంటాను అని చెప్పి ఏడుస్తూ ఉంటే, పెళ్ళి చేసుకోవా అని చెప్పంటే లేదత్త అని ఏడుస్తూ ఉండిద్ది. మరి పిల్లల్ని ఎవరో కోసం నువ్వెందుకే తీసేసుకోవడం చెప్పు, నీకు పిల్లల్ని నిజంగా ఉంచుకోవాలంటే ఉంచుకోమ్మా, పిల్లలు లేకుండా ఎంతమంది సాకట్లేదు అని చెప్పంటే నాకేముందత్తా సాకడానికి, నాకు ఎవరు లేదు కదా అనేసరికి, ఎవరు లేదని ఎందుకు అనుకుంటున్నావు వల్లి, నేనున్నాను కదా, నాకు మా అమ్మోళ్ళు చాలా ఆస్తి ఇచ్చారు, నాకు చాలా ఉంది, అయ్యా మొత్తం నేను నీ పేరునే రాస్తా, నీ పేరున నీ పిల్లల పేరున రాస్తా, బయట నీకు చాలా ఉన్నాయి కదా, మనకి ఒక అపార్ట్మెంట్ నీకు రాసిచ్చేస్తాను, దాంట్లో ఉండు, పిల్లలకి అన్నీ నేను చూసుకుంటాను, ఎప్పుడైనా వచ్చి వారానికి ఒకసారి చూసి వెళ్తూ ఉంటాను, ఒక పనమ్మాయిని పెడతాను, అమ్మాయి నీకు అన్నీ చూసుకునేది అని చెప్పంటే, వద్దత్త, అక్కకు తెలిస్తే చాలా గందరగోళం చేసిద్ది అంటే, సరే వల్లి, నువ్వు అబార్షన్ చేయించుకున్నాక మరి 1 ఇయర్లో నీకు మీ అక్క పెళ్లి చేసేద్దాం అంటుంది, మరి పెళ్లి చేసుకుంటానంటే అబార్షన్ చేయించుకో, లేకపోతే నేను చెప్పినట్టు చేద్దాం అనేసరికి ఇంకా వల్లి కూడా ఏం మాట్లాడకుండా బయటకు వచ్చేసిద్ది. ఇది మొత్తం శక్తి వింటాడు డోర్ దగ్గర నుంచొని. ఇంకా శక్తి లోపలికి వచ్చి, అమ్మ నాకు కవల పిల్లలా అని చెప్పంటే, అవునురా ట్విన్స్ అంట వల్లికి. ఆ విషయం వినగానే నేను వల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, అసలు అబార్షన్ గురించి కూడా మర్చిపోయాం అని చెప్పి అంటూ ఉంటే, ఉండమ్మా అని చెప్పి డోర్ పెట్టేసి వచ్చి వాళ్ళమ్మ మంచం మీద కూర్చుంటే కింద కూర్చొని, ఇప్పుడు చెప్పు అని చెప్పి అంటాడు. అన్నాక
హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ చెక్ చేశాక కవల పిల్లలండి, కానీ వీక్గా ఉన్నారు అని చెప్పి వల్లి నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలమ్మా, అలా ఉంటేనే నీ పిల్లలు బాగుంటారు అని చెప్పి అన్నాక, ఓ అవునా, మరి వల్లి ఏమని చెప్పింది అని చెప్పంటే, సరే డాక్టర్ కవల పిల్లలా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిందా అంటే, ఓ అవునా, నాలాగే వల్లి కూడా అని చెప్పి అనుకొని ఆ తర్వాత అని చెప్పంటే, సరే అని చెప్పి నేను మెడిసిన్ రాయమన్నా. మెడిసిన్ రాయించుకున్నాక బయటకు వచ్చాక అత్త, అయ్యో మనం వచ్చిన విషయమే మర్చిపోయాం అత్త, అబార్షన్ చేయించుకుందాంరా అని చెప్పి అంది. అయ్యో, ఈ హాస్పిటల్లో ఇప్పుడు మనం ఇలా రాయించుకొని మెడిసిన్ కూడా తీసుకొని అబార్షన్ అంటే బాగోదు వల్లి, రేపు వేరే హాస్పిటల్లో వెళ్దాంలే అని చెప్పి నేనే ఇంకా మెడిసిన్ అది వద్దంటున్నా 1 month మెడిసిన్ తీసుకొని ఫ్రూట్స్ తీసుకొని దాని రూమ్లో అంజుకి కనపడకుండా పెట్టొచ్చానురా అని చెప్పి అనేసరికి, అవునా మమ్మీ, మంచి పని చేసావు మమ్మీ అని చెప్పన్నాక, సరేరా అని చెప్పనిద్ది. ఇప్పుడు వల్లి ఏమంటుంది మమ్మీ అంటే, వల్లికి వేరే వాళ్ళని చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి అంటుంది. అవునా, ఎందుకు, చేసుకుంటానంటే చేసేయి మమ్మీ, నాకేం పర్లేదు అన్నాక, అది ఇంత జరిగింది కదత్త, మా ఆయనకు తెలిస్తే నన్ను చూసుకుంటాడా, బాగా చూసుకోడత్త కన్ఫామ్గా, నాకు అవసరం లేదు, కానీ పిల్లల్ని పెట్టుకొని నాకు బతికేద్దామని ఉంది, కానీ అక్క కోసం అబార్షన్ చేసుకొని వెళ్ళి హాస్టల్లో ఉండిపోతాను అని చెప్పి అనింది. నేనేమో అబార్షన్ చేయించుకుంటే కన్ఫామ్ 1 yearలో వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి అన్నాను. అదేం మాట్లాడలేదు, వెళ్ళిపోయింది అని చెప్పన్నాక, అవునా, సరేలే అని చెప్పి అంటాడు. అన్నాక, ఇంకేంటి అని చెప్పంటే, ఇంకేం లేదురా అని చెప్పంటే, అమ్మ నా పిల్లల్ని నేను చూస్తానా అని చెప్పనేసరికి వాళ్ళమ్మ కూడా ఏడ్చి, దేవుడు ఎందుకు ఏం చేస్తాడో తెలియదురా అని చెప్పంటే, ఏంటమ్మా, అన్ని కష్టాలే దానికి చిన్నప్పటి నుంచి, అది చెప్తా ఉంటే ఏందో అనుకున్నా, ఇప్పుడు కూడా నా వల్ల ఇంత కష్టం వచ్చింది, నేను అసలు అలా చేయకుండా ఉండాల్సిందే, నాదే తప్పు అని చెప్పి ఏడుస్తూ ఉంటే, ఇంకా లక్ష్మి చెప్తా ఉండిద్ది. ఏమని చెప్పిద్దంటే, మనిషి అన్నాక కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయిరా శక్తి, ఇప్పుడు చూడు, సుఖం పగలు సుఖం రాత్రి, ఒకరోజు ఎలా ఉందో మనిషి జీవితంలో కూడా కష్టం వచ్చిందంటే సుఖం కన్ఫామ్గా ఉండిద్దిరా, కానీ సమయం పట్టొచ్చు, వెయిట్ చేయాలి, వల్లి లైఫ్లో కూడా సుఖం కన్ఫామ్గా ఉండిద్ది, నేనున్నాగా, నువ్వు లేకపోయినా నేను వల్లిని చూసుకుంటాను, మంచి అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేస్తాను అనేసరికి ఇంకా శక్తి వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తాడు. నువ్వు అంజుతో మంచిగా ఉండరా, అంజుని బాగా చూసుకో, అంజు చెప్పేవాళ్ళు ఎవరు లేక అలా బిహేవ్ చేస్తుంది, అంతేలే కానీ అంజు కూడా మంచిదే, అంజు వాళ్ళ చెల్లి గురించి ఆలోచించి ఇలా అబార్షన్ చేయించుకుంటే వేరే మంచి అబ్బాయికి చూసి పెళ్లి చేయొచ్చు అని చెప్పి అంజు ఆలోచన, అందుకనే అంజు అలా గట్టిగా మాట్లాడింది. అలా అయ్యిందని చెప్పి అంజుని మనం తప్పు పట్టలేం కదరా అన్నాక, శక్తి కూడా సరే అమ్మ, అంజలిని నేను బాగా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పి వచ్చేస్తాడు. వచ్చాక, సరే నాకు పని ఉంది, నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు ఇంకా వల్లి రూమ్లో చూస్తే వల్లి ఉండదు, వల్లి బయట ఉండిద్ది, అమ్మ రూమ్లో ఉంది, ఇంకా మా అంజు ఏమో పైన ఉన్నట్టుంది. సరేలే అనుకొని సీక్రెట్గా వెళ్ళి డోర్ తీసి చూస్తాడు. చూస్తే అక్కడ ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి. గబగబా ఒక లెటర్ రాసి, వల్లి నీ ఇష్టం, నువ్వేం చేసినా కానీ నీ ఇష్టమే, నువ్వు పిల్లల్ని ఉంచుకుంటానన్నా ఉంచుకో, నేనేం సపోర్ట్ చేయను, నువ్వు చెప్పినట్టు నేనేం నీ లైఫ్లోకి రాను, అమ్మ నీకు సపోర్ట్ చేస్తానంది, ఆలోచించుకో, లేదు నేను తీసేపించుకొని వేరే పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉంటాను, నాకెందుకు అంటే నువ్వు అలానే అబార్షన్ చేయించుకొని వేరే మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండు, ఎందుకు చెప్పు, నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు, సారీ అని చెప్పి లెటర్ రాసి, ఇంకా మనీ కూడా, ఈ మనీ
అమ్మ ఇవ్వమంది నీకు, మళ్ళీ అమ్మని అడక్కు, నీకు ఏదైనా అవసరాలు ఉంటాయి కదా, అందుకే అమ్మ ఇవ్వమంది నీకు, సరేనా అని చెప్పి ఒక కర్చీఫ్లో ఆ లెటరు, ఆ మనీ గట్టిగా పెట్టి చుట్టి ఎవరికి తెలియకుండా ఫ్రూట్స్ మధ్యలోనే పెట్టేసి ఇంకా తన పేరు రాయకుండా ఇంకా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంకా వల్లి వచ్చి అలానే పడుకొని ఉండిద్ది. ఇంకా అన్నం తింటానన్నా ఇంకా బయటకు వస్తూ ఉంటే అంజు అనిద్ది, ఏం పర్లేదులే తినకపోయినా అని చెప్పి అనేసరికి ఇంకా లక్ష్మి వచ్చి తిట్టిద్ది, ఏంటి నువ్వు అక్కవా లేకపోతే ఇంకో ఎవరైనా అంటే, ఇలాగైనా పిల్లలు చనిపోతారేమో అత్తయ్య అని చెప్పి అంజు చెప్తా ఉంటే ఇంకా లక్ష్మి కూడా వచ్చి అదేంటి తినొద్దంటో ఎంతకాలం తినకుండా ఉండిద్ది అని చెప్పంటే, పర్లేదు అత్తయ్య, నాకు కూడా ఆకలి ఏమి వేయట్లేదు, వాటర్ పట్టుకుందామని వచ్చాను అని చెప్పి వాటర్ పట్టుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయిద్ది. వెళ్ళిపోయాక డోర్ పెట్టుకొని బాగా ఆకలి వస్తుంది కానీ ఏం తినడానికి ఏమీ లేవు. డాక్టర్ ఏమో పిల్లలకి ఆకలితో ఉండకూడదు, ఏదో ఒకటి తినాలి అని చెప్పి అన్నారు. మర్చిపోయి అత్తయ్య ఫ్రూట్స్ కొనిచ్చింది కదా అని చెప్పి బ్యాగ్లో పెట్టినట్టుంది అని చెప్పి మొత్తం తీసి చూస్తే ఇంకా ఫ్రూట్స్ ఉంటాయి. అమ్మయ్య అని చెప్పి కడుక్కొని తినేసిద్ది. 2-3 యాపిల్స్ తినిద్ది. బాగా ఆకలితో ఉంది కదా, తిన్నాక అమ్మయ్య అని చెప్పి ఇంకా కవరు కనపడకుండా పెట్టాలి అక్కకి అని చెప్పి అనుకుంటూ ఉండిద్ది. ఏంది కర్చీఫ్ అని చెప్పి కర్చీఫ్ చూస్తే దాంట్లో లెటర్ ఉండిద్ది. ఇలా సారీ, నా వల్లే, నీకు కావాలంటే ఉంచుకో, అమ్మ హెల్ప్ చేసిద్ది, లేదంటే నువ్వు హ్యాపీగా ఉండాలి, నాకు అదే కావాలి అని చెప్పి వాళ్ళ బావల రాసిన లెటర్ ఉండిద్ది. ఇంకా బావ తన ఫోన్ నెంబర్ కూడా రాసుంటాడు. ఇంకా సరేలే, నా దగ్గర అందరి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు రాశాడో ఈ పిచ్చోడు అని చెప్పి అనుకొని ఇంకా చూస్తే మళ్ళీ చాలా డబ్బులు ఉంటాయి. ఎందుకు ఇన్ని డబ్బులు, అత్త పెట్టినట్టుందిలే అని చెప్పి మెడిసిన్కి వాటికి ఏమైనా పనికి వస్తాయేమోనని అత్తయ్య పెట్టిందని చెప్పాడుగా బావ, అత్తయ్యే పెట్టిందేమో. ఎంత ఉన్నాయి అని చెప్పి అంటే 50,000 ఉంటాయి. 50,000 ఇంత డబ్బులు నాకెందుకు, సరేలే అని చెప్పి ఇంకా బాగా కూర్చొని మెడిసిన్ వేసుకుంటూ ఆలోచించుకునిద్ది. ఇప్పుడు నేను వేరే మ్యారేజ్ చేసుకుంటాను, దాదాపు చుట్టాలందరికీ తెలుసు, మ్యాక్సిమం తెలియకుండా ఏముండదు, తెలిసింది వాళ్ళు కూడా అందరికీ చెప్పేసే ఉంటారు. మా హస్బెండ్కి రేపు తెలియకుండా ఉండదు, అప్పుడు వాళ్ళు నన్ను ఏమనుకుంటారు, వాడు జీవితాంతం నన్ను టార్చర్ చేస్తూ ఉంటాడు, ఇలాంటి టార్చర్ నాకు అవసరమా, ఇప్పుడు పిల్లలు నేను అబార్షన్ చేయించుకుంటే అసలు భూమి మీద పడని పిల్లల్ని నేను ఎలా చంపేస్తాను, అది చాలా పాపం కదా, చావు పుట్టుకలు మన చేతుల్లో ఉండవు కదా, నేనెవరిని వాళ్ళని చంపేయడానికి అని చెప్పి మళ్ళీ ఆలోచించుకుంటా ఇంకా నేను ఇక్కడే ఉంటే బావ అక్కని కన్ఫామ్ లవ్ చేయడు, ఎలాగో డబ్బులు ఉన్నాయి, నేను దూరంగా వెళ్ళి నా లైఫ్ నేను చూసుకుంటే బాగుండిద్ది అని చెప్పి అనుకొని ఇంకా దేవుడా ఏదో ఒకటి నువ్వే నాకు దారి చూపియాలి అని చెప్పి మార్నింగ్ నేను ఎర్లీగా వెళ్ళిపోతాను అని చెప్పి అనుకొని ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలీదు కానీ వెళ్ళిపోతాను. ఏదైనా చిన్న జాబ్ కూడా చేసుకోవాలి కానీ జాబ్ చేయడానికి నాకు సర్టిఫికెట్స్ కూడా లేవు అని చెప్పి బాధపడతా ఉండిద్ది. సరేలే ముందైతే వెళ్ళిపోదాం అని చెప్పి ఒక బ్యాగ్లో తన బట్టలు 2-3 జతలు, ఒక బెడ్షీటు ఇంకా అన్నీ సర్దుకొని ఇంకా తన మెడిసిన్, డాక్టర్ సర్టిఫికేట్స్, ఫ్రూట్స్, వాళ్ళ అత్త ఇచ్చిన మనీ అన్నీ పెట్టుకొని ఒక లెటర్ రాసి, అక్క నువ్వు చెప్పావు కానీ ఎప్పుడు అమ్మమ్మ చెప్తా ఉండిద్ది కదక్క, చావు పుట్టుకలు మన చేతుల్లో ఉండదు, దేవుడిచ్చింది అని చెప్పి, ఈ పిల్లలని చంపాలంటే నాకు చేతులు రావట్లేదు అక్క, అలానే ఇక్కడ ఉంది నీకు బావకి మామయ్యకి అత్తయ్యకి బాధం అవ్వాలని నేను అనుకోవట్లేదు,
నువ్వు నాకు పెళ్లి చేద్దామని మంచి ఉద్దేశంతోనే అన్నావు అక్క. కానీ నా తలరాత ఎప్పుడూ బాగోలేదు. ఆ విషయం నీకు తెలుసుగా. వచ్చినోడు నువ్వు ఇలా ఫస్ట్ టైం అబార్షన్ చేయించుకున్నావు అని చెప్పి నన్ను రోజు తిడుతూ ఉంటే నేను పడలేనత్త. నీకు తెలుసు కదా, మన చుట్టాల్లో చాలామందికి తెలిసిపోయింది మొన్న వ్రతంకి వచ్చిన వాళ్ళకి. సో కన్ఫామ్గా చెప్పకుండా ఎవ్వరూ ఉండరు, ఎవరొక్కళ్ళు చెప్తారు. నా జీవితం ఒకళ్ళ కింద నలిగిపోవడం నాకు ఇష్టం లేదక్క. నేను అలాగని జీవితాంతం నీ దగ్గర ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. నన్ను క్షమించక్క. నేనైతే చనిపోవాలి అనుకోను, కానీ పిల్లల్ని కన్నాక నా దారి నేను చూసుకుంటాను అని చెప్పి లైఫ్లో మీ దగ్గరికి అయితే రాను, నా కోసం వెతకొద్దు అని చెప్పి లెటర్ రాసి పెట్టి ఇంకా సైన్ పెట్టేసి ఇంకా కరెక్ట్గా వాళ్ళ బావ ఫోన్ కొనిచ్చాడు కదా, ఆ ఫోన్లో అలారం పెట్టుకొని ఇంకా దొంగతనంగా ఆ ఫోన్ తీసేసి ఫోను సిమ్ము ఇంకా ఆఫ్లో పెట్టేసుకొని ఆ సిమ్ ఎప్పుడూ ఆన్ చేయకూడదు, బయటికి వెళ్ళాక సిమ్ పడేయాలి అని చెప్పి ఆ సిమ్ము అనుకొని ఇంకా తర్వాత అలానే 4 అయ్యాక ఎవ్వరు లెగవకుండా చూసుకొని బయటకు వచ్చేసి ఇంకా మెల్లిగా గేట్ తీసుకొని వెళ్ళిపోయినాక బయటకు వచ్చాక రోడ్డు మీద ముందు ఆ సిమ్ పడేసేసి ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, వైజాగ్ వెళ్ళే ట్రైను 1 గంట ఆలస్యంగా వచ్చింది అని చెప్పి. అప్పుడే ఇంకా వైజాగ్కి టికెట్ తీసుకొని ఇంకా ట్రైన్లో ఎక్కి కూర్చున్నాక ఇంకా తర్వాత వైజాగ్ చేరుకున్నాక ఇక్కడ ఏం జరుగుతూ ఉండిద్దంటే మార్నింగ్ లెగుస్తారు, మొత్తం పనులు చేసుకుంటారు హడావిడిగా. వల్లి బాధలో ఉంది, అందుకే బయటకు రావట్లేదేమో, ఎలాగో ఫ్రూట్స్ ఉన్నాయిగా తినిద్దిలే అని చెప్పి వాళ్ళ అత్త పనులు చేసుకుంటూ ఉండిద్ది. తర్వాత ఎప్పుడుకో ఏంది ఇది అసలు ఒక్కసారి కూడా బయటకు రాలేదు అని వెళ్ళి చూస్తే టిఫిన్ ఇద్దామని టిఫిన్ తీసుకొని వెళ్తే వల్లి ఉండదు. ఇంకా తర్వాత మొత్తం బయటకు వచ్చి చూసిద్ది, బయట కూడా ఉండదు. ఇంకా శక్తి అని పిలిస్తే శక్తి వస్తాడేంటమ్మా అంటే వల్లి ఏమైనా పైకి వచ్చిందా అంటే పైకి ఎందుకు వచ్చింది, అయినా ఈ పొజిషన్లో ఏం రాలేదే అని చెప్పంటే అది ఇంట్లో లేదు, బయట లేదు, ఎక్కడ ఉందిరా అని చెప్పనేసరికి అయ్యో అవునా అని చెప్పి శక్తి కూడా మొత్తం వెతుకుతాడు, ఎక్కడా లేదు. ఇంకా అంజు వచ్చి ఏమైంది అనేసరికి మీ చెల్లి కనపడట్లేదు అన్నాక ఎక్కడికి వెళ్ళిద్ది, ఇక్కడే ఉండిద్ది అని చెప్పి ఇంకా తను కూడా బయటకు వచ్చి చూస్తే లేదు, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇంకా రూమ్ మొత్తం వెతికేసరికి ఇంకా వాళ్ళ చెల్లి బ్యాగ్ ఉండదు, బ్యాగ్ లేదు, మరి ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి అనుకొని డెస్క్ దగ్గర చూస్తే లెటర్ ఉండిద్ది. లెటర్ తీసుకొని చదువుతూ ఉంటే శక్తి తీసుకొని ఇంకా చదువుతూ ఉంటాడు. చదివాక అమ్మ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందమ్మా, నా కోసం ఎతకొద్దు అని చెప్పి రాసింది అన్నాక మంచిగానే రాసింది, అది పిల్లల్ని కన్నా నాకు అనవసరం, చచ్చిపోయినా నాకు అనవసరం, అయినా దానివల్లే అమ్మమ్మ ఇలా అయ్యింది అనేసరికి శక్తి ఒక్కటిస్తాడు. ఇచ్చాక ఇంకా బెడ్ మీద పడిపోయి అంజు ఏడుస్తూ ఉండిద్ది. ఏడుస్తూ ఉంటే ఈశ్వర్ వచ్చి ఏరా నా మేనకోడల్ని కొడతావు, నీకెంత ధైర్యం అని చెప్పి శక్తిని తిడతా ఉంటే మీరు ఆపండి, అయినా ఆ పిల్ల వెళ్ళిపోతే ఆ పిల్ల గురించి ఆలోచించకుండా ఏంటి మీరు అనేసరికి ఇంకా అంజు లెగిసి చూడు మావయ్య అందరూ ఏమంటున్నారు, దానివల్ల మనకు పరువు పోయిందా లేదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా శక్తి అంటాడు అదేమైనా కావాలని చేసిందా, అయినా నీకేం తెలుసని మాట్లాడుతున్నావు, అది నా అంటే ఇంకా లక్ష్మి ఉండి ఒరే శక్తి ఆగు నేను చెప్తాను కదా అని చెప్పి మీ చెల్లి కావాలని ఏం చేయలేదు కదా అంజు, ఎందుకు సొంత అక్కవై ఉండి చెల్లి కష్టాల్లో ఉంటే తోడుండాలే కానీ అలా అనకూడదమ్మా అనేసరికి చదువత్తా నువ్వే చదువు, నా కోసం ఎతకొద్దు అని చెప్పి మరీ రాసి పెట్టి వెళ్ళింది. దానికోసం ఎతికి మళ్ళీ నన్ను కష్టాలు తెచ్చుకోమంటావా, అది ఇలా చేసిందనే వల్లే కదా అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పి మేమిద్దరం దూరంగా ఉంటున్నాం, లేకపోతే బావకి నాకు ఎప్పుడో ఇలా ఫస్ట్ నైట్ అయ్యుండేది కదా, ఇప్పుడు బావ సుఖంగా లేడు, రోజు నన్ను తిట్టుకుంటానే పడుకుంటున్నాడు మీ అబ్బాయి, కావాలంటే అడగండి అని చెప్పనేసరికి శక్తి ఏమో అది కాదులే అంజలి అని చెప్పంటే అదే కదా బావ నీ కోపం, నేను దూరంగా ఉంటున్నాననే కదా అనేసరికి ఇంకా శక్తి ఏమో నేను బయటికి వెళ్ళి చూసొస్తాను అని చెప్పి
ఫోటో ఇవ్వు, ఫోటో ఉంటే అంటే ఫోటో లేదురా, దాని ఫోటో ఏమి అనేసరికి సరేలే అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళి తన దగ్గర ఒక ఫోటో ఉంటే ఆ ఫోటో తీసుకొని అందరికీ చూపిస్తా వెళ్తా అడుగుతూ ఉంటారు. ఏమైనా బస్ స్టాండ్కి వెళ్ళిందేమో అని చెప్పి బస్ స్టాండ్కి వెళ్తారు, అక్కడ ఉండదు. రైల్వే స్టేషన్కి వెళ్తాడు, ఉండదు. ఇంకా సరే వాళ్ళ ఊరు వెళ్ళిందా అని చెప్పి ఊరికి వెళ్తే అక్కడ ఉండదు. సరే కాలేజ్ దగ్గరికి వెళ్ళిందా అని చెప్పి కాలేజ్కి వెళ్తే ఉండదు. సరే ఎప్పుడైనా సర్టిఫికేట్స్ కోసం మళ్ళీ వస్తే నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఇంకా వాళ్ళకి ఇంకా గుమస్తాకి 10,000 ఇచ్చి కన్ఫామ్ ఫోన్ చేయండి సర్టిఫికేట్స్ కోసం వస్తే అంటే గుమస్తా కూడా నవ్వుతా అలాగే సార్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు డబ్బులు తీసుకొని. ఇంకా శక్తి ఎక్కడికి వెళ్ళావు వల్లి, నా కోసమేనా ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు అవసరమానే, అసలు అనవసరంగా పెళ్లి చేసుకున్నానే, పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది అని చెప్పి బాధపడతా ఉంటాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. లాస్ట్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇచ్చి ఇది జరిగింది, మా మరదలు మిస్సింగ్ అండి అని చెప్పంటే పర్లేదు ఒక 1 year ఉన్నాక తనే వచ్చిద్ది, లవర్తో వెళ్ళిపోయి ఉండిద్ది, వాళ్ళు గొడవ పడ్డాక మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది లేండి అన్నాక లేదండి తనకి ఎవరు బాయ్ ఫ్రెండ్ లేడు, ఇంట్లో వాళ్ళ అక్క తిట్టిందని చెప్పి లెటర్ రాసి వెళ్ళిపోయింది, ప్లీజ్ వెతకండి అని చెప్పి రైటర్కి కొంచెం మనీ ఇచ్చేసి ఇంకొచ్చేస్తాడు. ఇంకా వచ్చేసాక ఇంకా అంజు మాత్రం మంచిగా తింటూ ఉండిద్ది. శక్తికేమో కోపం వచ్చిద్ది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నిజంగానే వీళ్ళిద్దరు సొంత అక్క చెల్లెళ్ళ, నాకు డౌట్ వస్తుంది అనేసరికి నువ్వు ఊరుకోరా, అది వెళ్ళిందని చెప్పి దీని మీద నీ కోపం చూపికు, మీ నాన్న ఉన్నాడుగా నిన్ను చంపేస్తాడు అని చెప్పి అన్నాక సరేలే అని చెప్పి ఇంకా తను కూడా సైలెంట్ ఉంటాడు. ఇంకా ఉన్నాక ఇంకా అక్కడ వల్లి ఏం చేసిద్దంటే దిగాక ఫస్ట్ మొబైల్ షాప్కి వచ్చింది. వచ్చి సిమ్ కావాలి అని చెప్పన్నాక మేడం ప్రూఫ్లు అంటే తన దగ్గర ఉన్న ప్రూఫ్లు హాట్స్పాట్ ఆన్ చేసుకొని వాళ్ళకి పంపిద్ది. పంపాక ఇదిగోండి మేడం సిమ్ము అని చెప్పి వాళ్ళు సిమ్ ఇస్తారు. ఎన్ని గంటలు పట్టిద్ది అని చెప్పంటే వాళ్ళు ఒక టైం చెప్తారు. చెప్పాక సరే అండి అని చెప్పి మళ్ళీ రైల్వే స్టేషన్లోనే సేఫ్ అని చెప్పి రైల్వే స్టేషన్లోనే కూర్చొని మధ్య మధ్యలో బయటకు వచ్చి అమ్మో ఆయిల్ ఫుడ్ బేబీకి మంచిది కాదేమో అని చెప్పి తక్కువలో ఏముంది అని చెప్పి అనుకొని ఈ డబ్బులు నా డెలివరీకి ఉంచుకోవాలి అని చెప్పి అనుకుంటా తక్కువలో ఏమున్నాయి అని చెప్పి చూసుకొని ఇడ్లీ ఉంది ఇడ్లీనే తింటా అని చెప్పి ఇడ్లీ తెచ్చుకొని తిని ఇంకా ఒకరోజు మొత్తం రైల్వే స్టేషన్లో ఉండిద్ది. తర్వాత సిమ్కి సిగ్నల్ వచ్చి ఆన్ అయ్యిద్ది. అమ్మయ్య ఆన్ అయ్యింది అని చెప్పి ముందు ఒలెక్స్ ఆన్ చేసుకొని మొత్తం చూసుకొని ఏదైనా చిన్న రూమ్ ఉందా అని చెప్పి చూసుకుంటే ఒక చిన్న రూమ్ ఉండిద్ది. ఓకే అని చెప్పి అక్కడికి వెళ్ళి నేను ఉంటానండి అని చెప్పంటే ఎవరమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావు ఏంటి అది ఇది అని చెప్పి వాళ్ళు రూమ్ ఇవ్వరు. రూమ్ ఇవ్వకపోయేసరికి అయ్యో అవునా ఇలా కూడా ఉండిద్దా, అయితే సరే మా ఆయన ఆర్మీలో జాబు ఎప్పుడో 6 monthsకి వస్తాడు అని చెప్పి నెక్స్ట్ వాళ్ళకి చెప్పాలి అని చెప్పి ఇంకా ఒలెక్స్లో ఒక చోట కూర్చొని నియర్ బై ఉన్న ఇల్లు రెంట్స్కి సెర్చ్ చేస్తే ఒక ఇల్లు చిన్న రూమ్ దొరికిద్ది. చిన్న రూమైనా అది కాస్ట్ ఎక్కువే ఉండిద్ది. సరేలే అని చెప్పి ఇంకా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి మేము ఆర్మీ వాళ్ళమి, మా హస్బెండ్ ఇలా 6 monthsకి అలా వస్తూ ఉంటాడు, నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నానండి అందుకే వచ్చాను అంటే అమ్మ ట్రైనింగ్ అయిపోయాక వెళ్ళిపోతావా అంటే లేదండి ఇక్కడే జాబ్ చేస్తాను ఇక్కడే ఉంటాను అన్నాక సరే అమ్మ 1 month అడ్వాన్స్ ఇవ్వు అన్నాక ఇదిగోండి అడ్వాన్స్ అని చెప్పి మరి ఎప్పుడు వస్తావు అన్నాక ఈరోజే వస్తానండి, సామాను నిదానంగా తెచ్చుకుంటాను రేపు పెళ్ళి అన్నాక సరే అమ్మ నీ ఇష్టం, మేమైతే ఇక్కడ ఉండము, ఉండేది అందరూ రెంటల్సే, జాగ్రత్త ఒక్కదానివే కదా అన్నాక సరే అండి అని చెప్పి ఇంకా రూమ్లోకి వెళ్ళాక అమ్మయ్య రూమ్ అయితే దొరికింది. నెక్స్ట్ ఏం చేయాలో ఏమో తర్వాత ఆలోచిద్దాం, ముందైతే పడుకుంటా అని చెప్పి ఇంకా పడుకునిద్ది. పడుకున్నాక తనకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఇంకా లేచాక ఆకలేస్తుంది, 2 ఫ్రూట్స్ తినిద్ది. తిన్నాక ఇంకా బజార్కి వెళ్ళొద్దాం అని చెప్పి ఇంకా ఇంటికి లాకేసుకొని బజార్కి వెళ్ళిద్ది. వెళ్ళి
తనకి ఏమేం కావాలి, ముందైతే ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కొనుక్కుంటా, తర్వాత గ్యాస్ నిదానంగా కొనుక్కోవచ్చులే, OLXలో సెకండ్ హ్యాండ్ అని చెప్పి ఆలోచిస్తా. ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు, 1 kg రైసు, కొన్ని కూరగాయలు తెచ్చుకొని, సరుకులు తెచ్చుకొని, ఇంకా అలానే ఒక బెడ్షీట్, ఇంకా ఒక పిల్లో కొనుక్కొని వచ్చేసుకునేది. వచ్చేసాక ఇంకా అమ్మయ్య ఈరోజైతే వండుకొని మంచిగా తినొచ్చు, చాలా డేస్ అయ్యిందని చెప్పి వండుకొని అలానే రైస్ కుక్కర్లో ఎలాగోలా కింద మీద పడి వండుకొని మంచిగా తృప్తిగా తినిద్ది. తిన్నాక దేవుడా అని చెప్పి పడుకుందాం అని చూస్తే కిందేమో నిద్ర పట్టదు. ఇంకా తప్పదు, నేను కిందే పడుకోవాలి, అలవాటు చేసుకోవాలి అని చెప్పి తనకు తానే మాట్లాడుకుంటా ఇంకా కింద పడుకునిద్ది. కింద పడుకున్నాక అమ్మయ్య అని చెప్పి ఇంకా తను ఆలోచిస్తాం, 50,000 ఉన్నాయని చెప్పి ఇలా ఖర్చు పెడితే ఎలా నేను, ముందు ఏదైనా జాబ్ చూసుకోవాలి అని చెప్పి అనుకొని రేపు ఏదైనా ప్లేయింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడ టీచర్గా జాయిన్ అవుదాం అని చెప్పి అనుకుంటూ ఉండగా ప్లేయింగ్ స్కూల్కి వెళ్తే అక్కడ లేదమ్మా, సర్టిఫికెట్స్ ఉంటేనే ఇస్తాము, లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మాకు ప్రాబ్లం చేస్తారు, సారీ అని చెప్పి అనేసరికి ఇంకా తన వల్ల కాక అటు ఇటు తిరుగుతూ ఉండిద్ది. ఎంతకాలం చూసినా తనకు ఎలాంటి జాబ్స్ దొరకవు. ఇంకా ఇక్కడేమో శక్తి పిచ్చి వాళ్ళలాగా ఎతుకుతానే ఉంటాడు. ఇంకా చేసేది ఏమీ లేక, ఒరేయ్ ఇక్కడుంటే నువ్వు పిచ్చి వాళ్ళలాగా అయ్యేటట్టున్నావు, ఎలాగో మీ నాన్న అదేదో వైజాగ్లో కొత్త బ్రాంచ్ అంట, దానికి మీ నాన్న వెళ్ళలేకపోతున్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ పనులు చూసుకోరా అనేసరికి సరే అమ్మ, అంజునైతే తీసుకెళ్ళలేను, ఫస్ట్ వెళ్ళి చూసి అక్కడ సెటిల్ అయ్యాక అంజుని తీసుకెళ్తా అన్నాక అంజు దగ్గరికి వెళ్ళి, అంజు ఇలా వైజాగ్ వెళ్తాను అనేసరికి బావ నేను వస్తానంటే, అది కంపెనీ పని మీద వెళ్తున్నాను కదా, అక్కడ నేను ఉండడానికే అవైలబుల్ ఉండిద్దో లేదో తెలీదు, హోటల్లో ఉండాల్సి వచ్చిద్దేమో, నువ్వెందుకు మొత్తం సెట్ చేసి ఒక 10 daysలో వస్తా, అప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తా, నా బంగారం కదా, అమ్మ దగ్గర ఉండు, అమ్మ చెప్పినట్టు విను అని చెప్పి అంటూ ఉంటే, చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నావు బావా పెళ్ళైన ఇన్ని రోజులకి అని చెప్పి అంజు అంటూ ఉంటే, అవునే మాట్లాడాలి కదా, తప్పదు కదా అనేసరికి ఇంకా అంజు కూడా ఏంటి ఏమన్నావు బావా అంటే, అదేం లేదురా చాచా, అప్పుడంటే ఏదో చిన్న ఇప్పుడు నార్మల్ అయిపోయానుగా అని చెప్పి అంటూ ఉంటే, ఇలానే ఉంది బావా, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను నీ కోసం అని చెప్పి హక్ చేసుకొని ఇంకా బాయ్ అని చెప్పి శక్తిని పంపించేసిద్ది. ఈశ్వర్ కూడా ఒరే ఇవిగో డాక్యుమెంట్స్ ఫైల్స్ జాగ్రత్త అని చెప్పంటే ఇంకా శక్తి కూడా ఇంకా వైజాగ్కి వెళ్ళిపోయాక కన్స్ట్రక్షన్ సైట్లోకి వెళ్తూ ఉంటే ఒక బామ్మ, చాలా వయసు ఉండిద్ది, 60,000 ఉంటాయి, వెళ్ళి ఆమెను చూస్తాడు. మా అమ్మ అని చెప్పంటే ఆమె వచ్చిద్ది. వచ్చాక నువ్వు ఎందుకు పని చేయడం అని చెప్పంటే ఆమె టెన్షన్ పడుతూ ఉండిద్ది. అయ్యో ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పంటే, నాకు ఎవ్వరు లేరయ్యా నాకు పెట్టేవాళ్ళు, అందుకే పని చేసి బతుకుతున్నా, పనిలో నుంచి తీసేగాకయ్యా అని చెప్పి ఆమె ఏడుస్తా అంటే, అయ్యయ్యో నాయనమ్మ అలా అనుకో, నిన్ను చూస్తే మా నాయనమ్మలాగే ఉన్నావు అని చెప్పి అనుకొని, నీకు పని ఎందుకు చెప్పు, నీకెంత కావాలో చెప్పు నేను ఇస్తా ప్రతి నెల అని చెప్పి అనేసరికి, అయ్యా అంత మాట అన్నావు చాలు, నాకేం వద్దు, ఇలా పని చేసుకొనే బతుకుతా, నాకు ఓపిక ఉన్నంతకాలం చేసుకుంటానయ్యా అని చెప్పి అనేసరికి, సరే నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ మనవడు ఉన్నాడని మర్చిపోకు, ఇదిగో నా విజిటింగ్ కార్డు, ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతా అని చెప్పి అంటూ ఉంటే సరేనయ్యా అని చెప్పి ఇంకా ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయిద్ది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వస్తే, నాయనమ్మ తిన్నావా, తిందాంరా అని చెప్పంటే, అయ్యో పర్లేదయ్యా నేను తెచ్చుకున్నాను, నేను తింటాను, మీరు తినండి అయ్యా అని చెప్పి తను వెళ్ళిపోయిద్ది. ఇంకా అందరూ కూడా ఏంటి ఈ ముసలమ్మని, ఈ ఈశ్వరమ్మని అంత ప్రేమిస్తున్నాడు అబ్బాయి శక్తి సార్ అని చెప్పి అంటూ ఉంటే, అదేం లేదు, ఆయనకి పెద్దోళ్ళు అంటే రెస్పెక్ట్ ఎక్కువ, అందుకనే అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటారు అందరూ.
ఆ నెక్స్ట్ డే మళ్ళీ అటువైపు వెళ్తూ ఉంటా, ఇంకా చూస్తూ ఉండిద్ది కన్స్ట్రక్షన్ సైట్ వైపు. మా బావ కూడా ఇదే పని చేసేవాడు అని చెప్పి అక్కడికి వెళ్ళి సూపర్వైజర్ ఉన్నారా అండి అని చెప్పి అంటూ ఉంటే ఉన్నారండి అని చెప్పి సూపర్వైజర్ దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళాక సార్ నా పేరు వల్లి, నేను అని చెప్పి చెప్తా ఉంటే ఇంకా వల్లిని చూస్తాను వెనక నుంచి శక్తి. వల్లీనా అని చెప్పి దగ్గరికి వెళ్దాం అనుకునేలోపు అమ్మో నేను వెళ్తే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిద్దేమో అని చెప్పి ఇంకా ఏమంటాడంటే ఒక పనాయన్ని పిలిచి ఇదిగో సూపర్వైజర్ని నా పేరు చెప్పకుండా ఎండి గారు రమ్మంటున్నారు అని చెప్పి పిలుపు అని చెప్తే అలానే అని వర్కర్ వెళ్ళి సూపర్వైజర్ గారు మిమ్మల్ని ఎండి గారు రమ్మంటున్నారండి వెంటనే అని చెప్పి అనేసరికి అవునా అని చెప్పి అమ్మ మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వచ్చి మాట్లాడతాను అని చెప్పి వెళ్ళి సార్ అని చెప్పంటే సరే అమ్మాయి ఏంది వచ్చింది నీ దగ్గరికి అనేసరికి ఎవరో వల్లి అంట సార్ పని గురించి వచ్చినట్టుంది అనేసరికి సరే అమ్మాయి నాకు చాలా కావాల్సిన అమ్మాయి ఇలా అని చెప్పకుండా ఏం కావాలో కనుక్కొని పని ఏంటో కనుక్కొని వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పు, అమ్మాయిని పంపికు, అక్కడే నిలబెట్టిరా అన్నాక సరే సార్ అని చెప్పి ఇంకా తను వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం కావాలి అని చెప్పంటే నాకు పని కావాలండి, ఇక్కడ ఇంతమంది వర్కర్స్ ఉన్నారు కదా, కావాలంటే నేను వీళ్ళందరికీ వండగలను, లేకపోతే ఏదైనా పనైనా ఉంటే చేపియండి అని చెప్పంటే అమ్మ ఇక్కడ మరి సిమెంట్ పని తప్ప ఏమీ లేదమ్మా అనేసరికి సార్ నేను ప్రెగ్నెంట్ సార్ ఏమైనా వర్క్ అయినా చేయగలను సార్, అదే రాసే పని ఏదైనా ఉంటే చేయగలను లేదా కుకింగ్ చేయగలను, ఏమైనా ఉంటే మీకు తెలిసిన దాంట్లో అయినా ఏమైనా ఉంటే చెప్పండి సార్ ప్లీజ్ అనేసరికి సరే అమ్మ ఒకసారి మా ఎండి గారికి చెప్పొస్తాను అని చెప్పన్నాక సరే సార్ అని చెప్పి ఇక్కడే ఉండు అని చెప్పన్నాక సరే అని చెప్పి అక్కడే నుంచోబెట్టి సూపర్వైజర్ వెళ్ళి సార్ పని కావాలంట సార్, నేను ఇలా వర్కర్ పని ఉంది అంటే నేను ప్రెగ్నెంట్ని చేయకూడదు, ఆ పని ఏదైనా రాసే వర్క్ అయినా పర్లేదు లేకపోతే కుకింగ్ అయినా పర్లేదు అని చెప్పి అంటూ ఉంటే సరే ఒక పెద్దావిడ్ని చూసుకునే పని ఉంది, వాళ్ళ ఇంట్లోనే ఉంటా, ఆమెకి అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చిద్ది, ఆమె నడిచిద్ది అన్నీ చేసిద్ది కానీ తోడుగా ఉండాలి, ఆమె ఒక్కటే ఉండిద్ది అని చెప్పు, అలా చేసుకోమని చెప్పు, నెలకు 30,000 జీతం అని చెప్పు, ఆమె ఫోన్ నెంబరు ఇప్పుడు ఎక్కడ ఉంటుందో అడ్రస్ మొత్తం తీసుకొని రా, రేపు ఆమె దగ్గరికి వెళ్దా కానీ అని చెప్పు, నేనే తీసుకెళ్తాను ఇక్కడికి రా అని చెప్పు అన్నాక సరే సార్ అని చెప్పి సేమ్ వెళ్ళి వల్లికి అలానే చెప్తాడు. ఒక పెద్ద ఆవిడ ఉందండి నాకు తెలిసిన ఆవిడ దగ్గర ఎవ్వరు ఉండదు, పిల్లలేమో అమెరికాలో అలా దూరంగా ఉంటారు, ఆమె అప్పుడప్పుడు బాగోపోతే ఆమెకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఆమెకి తోడుగా ఉండాలి, ఇంట్లో పని ఒక్కటే కదా, పని ఏమీ అంత పెద్దగా ఉండదు, సింపుల్గానే ఉండిద్ది, ఆమెకి మీకు వంట చేసుకోవడమే, మీరే అక్కడే ఉండొచ్చు, అక్కడే తినొచ్చు, అక్కడే పడుకోవచ్చు, ఇదైతే మీకు సేఫ్, ఎలాగో మీరు ప్రెగ్నెంట్ అంటున్నారు కదా, జీతం కూడా 30,000 ఉండిద్ది అన్నాక అవునా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అంటూ ఉంటే అయ్యో పర్లేదు మేడం, అయితే ఎప్పుడు రమ్మంటారు అన్నాక సరే మీరు ఎక్కడ ఉంటారో ముందు చెప్పండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్నాక నేను ఈ గొంతు చివరిలో ఇల్లు ఉంది కదా అక్కడ ఉంటానండి అన్నాక సరే మీ ఫోన్ నెంబర్ అంటే ఇది నా ఫోన్ నెంబర్ అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చిద్ది, సరే మేడం ఒకసారి రింగ్ ఇస్తాను అని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేస్తే చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అయ్యిద్ది. సరే అయితే రేపు మార్నింగ్ 10 కల్లా ఇక్కడికి వచ్చేయండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అన్నాక సరే సార్ చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా మళ్ళీ చెప్పి వెళ్ళిపోయాక ఇంకా శక్తి వస్తాడు. చెప్పావా అంటే చెప్పాను సార్, మార్నింగ్ 10కి రమ్మన్నాను తీసుకెళ్తాను అని చెప్పి అన్నాక చాలా థ్యాంక్స్ అని చెప్పి శక్తి చెప్పి ఇంకా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మ అంటూ ఉంటే ఏంటిరా అని చెప్పి అనిద్ది, అమ్మ నీ పక్కన ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు అన్నాక సరే ఎవరు లేకుండా చూసుకొని మాట్లాడు, ఆ దెయ్యం అస్సలు వినకూడదు అన్నాక సరే చెప్పురా అని చెప్పంటే
వల్లి దొరికిందమ్మా అని చెప్పి అంటాడు. అవునా, ఎక్కడ రా, మాట్లాడిందా, వస్తానంటుందా అంటే, లేదమ్మా నేను మాట్లాడితే అది మళ్ళీ వెళ్ళిపోయింది కదా, అందుకనే దూరంగా ఉన్నా, అది ఎక్కడుందో తెలుసుకున్నా, దాని ఫోన్ నెంబర్ కూడా తెలుసుకున్నా. కానీ ఏంటంటే దాన్ని జాగ్రత్తగా ఒక ప్లేస్లో పెట్టాలని ట్రై చేస్తున్నానమ్మా. దాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాలే, దానికి నేను కనపడలే కానీ దాని అన్ని యోగక్షేమాలు నేను చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడకు, సరే కానీ నాన్నతో కానీ అంజుతో కానీ చెప్పకు, అంజు వచ్చేసి దానికి అబార్షన్ చేయించేస్తే నా పిల్లలు ఏమైపోతారు అని చెప్పి అంటా ఉంటే, ఒరే దానికి డెలివరీ అయినా ఆ పిల్లలు నీ పిల్లలు కాదు సరేనా అని చెప్పి వాళ్ళమ్మ సీరియస్గా చెప్పింది. సరేలే అమ్మా, అంజునే కాదు పాపం వల్లిని కూడా లవ్ చేయండి, నువ్వైనా లవ్ చేయి అని చెప్పి తను ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు శక్తి వల్లి విషయంలో ఏం చేస్తాడు? శక్తినే వల్లికి ఇంత హెల్ప్ చేస్తున్నాడని వల్లి తెలిసిద్దా? అంజుకి ఈ విషయం తెలిసిద్దా? అంజు ఎలా రియాక్ట్ అయ్యిద్ది? అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఏం జరిగిద్ది అనేది తెలుసుకోవాలంటే పార్ట్ 5 కోసం వెయిట్ చేయాల్సిందే. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా నేనేం స్టోరీని హార్ట్ఫుల్గా రాశాను, ఏది మిస్ చేయకుండా చెప్తున్నాను, సాగదీయట్లేదు. అలాగని చెప్పి ఇంకా క్లియర్గా చెప్పండి అంటే క్లియర్గా చెప్పాలని ట్రై చేస్తున్నా, క్లియర్గా చెప్తున్నానని అనుకుంటున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ప్లీజ్ ఇవ్వండి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేను యాక్సెప్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.